హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎంఎఫ్సిఎల్ నుండి జాబ్స్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఒకవేళ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు పర్ హ్యాండ్కి పర్ మంత్ 70,000 వరకు శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి అభ్యర్థి జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ అండర్లో పనిచేస్తున్నటువంటి సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 20 నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆన్లైన్లో వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి 18th June లోపు మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది మీకు జూలై మంత్లో ఏ డేట్ రోజు అయినా సరే మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేవి తర్వాత మీకు మెయిల్కి వస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 4 డిసిప్లిన్స్లో వచ్చేసి మనకు టోటల్గా 12 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే మనకు వచ్చేసి ఫినాన్స్ డిసిప్లిన్లో వచ్చేసి మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి డిసిప్లిన్లో 4 వేకెన్సీస్, లీగల్ డిసిప్లిన్లో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, కంపెనీ సెక్రటరీ డిసిప్లిన్లో వచ్చేసి 1 వేకెన్సీ, ఐటీ డిసిప్లిన్లో వచ్చేసి మనకి 1 వేకెన్సీ ఇచ్చారు. అయితే మనకు వచ్చేసి ఒకవేళ మీరు ఫినాన్స్ డిసిప్లిన్కి గనక ఒకవేళ అప్లై చేస్తే మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే మీరు CA కంప్లీట్ చేసి ఉండాలి. CA కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఫినాన్స్ అనే డిసిప్లిన్కి అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రాజెక్ట్స్ అనే డిసిప్లిన్కి అప్లై చేయాలంటే మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేసిన, లేకపోతే ఈసీఈలో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి ప్రాజెక్ట్స్ డిసిప్లిన్లో మీరు అప్లై చేసేసుకోవచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ బీటెక్ క్యాండిడేట్స్ ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ ఈ బ్రాంచెస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి ప్రాజెక్ట్స్ అనేటటువంటి డిసిప్లిన్కి మీరు అప్లై చేసేసుకోండి. ఒకవేళ మీరు కనుక కంపెనీ సెక్రటరీ అనేటటువంటి దానికి ఒకవేళ ఆ డిసిప్లిన్కి మీరు అప్లై చేస్తే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు కనుక ఐటీ డిసిప్లిన్కి కనుక ఒకవేళ అప్లై చేస్తే మీరు సిఎస్సి బీటెక్లో సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మీరు ఐటీ డిసిప్లిన్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు హ్యాండ్కి వచ్చేసి మీకు అసలు బేసిక్ పే వచ్చేసి 40,000 ఉంది. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు హ్యాండ్కి 70,000 వరకు శాలరీ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని అంటే మీరు గనక ఎవరైతే 30 ఇయర్స్ ఏజ్ ఉందో జనరల్ క్యాండిడేట్స్ 30 ఇయర్స్ ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే మనకు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అడిషనల్గా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అడిషనల్గా ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మనకు వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే CBT క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. అయితే మనకు వచ్చేసి CBT ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు అని అంటే టోటల్ 150 మార్క్స్కి మనకి CBT అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ 150 మార్క్స్కి CBT అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 అవర్స్ ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది CBTకి ఉంటుంది. అయితే మీకు వచ్చేసి ఏ
టాపిక్స్ నుండి మీకు క్వశ్చన్స్ వస్తాయి అని అంటే మీకు జనరల్గా మీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి 90 క్వశ్చన్స్ వస్తాయి, 90 మార్క్స్ ఇస్తారు. మీకు ఇంకా దేని నుండి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే ఇంకా 60 మార్క్స్ వచ్చేసి మీకు జనరల్ ఇంగ్లీష్ నుండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి, రీజనింగ్ నుండి, జనరల్ అవేర్నెస్ నుండి ఇంకా 60 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టోటల్ మనకు వచ్చేసి 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 150 మార్క్స్కి 2 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ గేట్కి కానీ దేనికైనా కోచింగ్ తీసుకొని, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవాలనుకున్నా కూడా మీరు కోచింగ్ తీసుకుంటారు కాబట్టి అందులో మీకు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నార్మల్గా మనకి బేసిక్స్ అనేవి వచ్చి ఉంటాయి. కాబట్టి మీరు స్పెసిఫిక్గా దీనికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్సే 90 వస్తాయి కాబట్టి అవి మీరు ఈజీగా అటెంప్ట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చదవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దీన్ని యూటిలైజ్ చేసేసుకోండి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి 0.25 అనేవి నెగటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయబడతాయి. ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఒకటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇచ్చారు. అది వచ్చేసి ఏంటి అంటే హైదరాబాద్. అందరికీ కన్వీనియంట్గా ఉండేటటువంటి హైదరాబాద్ ప్లేస్ని మనకి ఎగ్జామినేషన్ కండక్షన్కి మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చారు. హైదరాబాద్ పెట్టేసుకొని రాసేయండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అయితే ఇంటర్వ్యూకి 1:7 రేషియోలో మీకు వచ్చేసి సెలక్షన్ అనేది జరుగుతుంది. 1:7 రేషియోలో క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏంటి అంటే మీకు ఆల్రెడీ సిబిటీ ఒకటే ఎగ్జామ్ ఉంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంది. అయితే సిబిటీలో మీకు వచ్చేసి మీ చదివినటువంటి ఫీల్డ్ నుండే 90 క్వశ్చన్స్ వస్తున్నాయి. రిమైనింగ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు వచ్చిన సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అప్లై చేసేసుకొని ఈ జాబ్ని కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మర్చిపోకుండా ఫస్ట్ అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ని డైలీ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.